హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఇన్ఫోసిస్ వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అంటే సిస్టమ్ ఇంజనీర్ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి గుర్గాన్లో అయితే ఉంటుంది. వీళ్ళు వచ్చేసి మనకు ఫుల్ టైం అయితే జాబ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఇంక్లూడ్ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళకు మీ స్కిల్ సెట్ నచ్చినట్లయితే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా వాళ్ళకు ఏమంటారు, ఈ యొక్క పొజిషన్‌కి మీ యొక్క స్కిల్ సెట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతే ఇలా జరుగుతుందనమాట. ఇప్పుడు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాని వాళ్ళనైతే మనం ఏం చేయలేం. అది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అవుతుంటారో వాళ్ళని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళ నుంచి మనం రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నట్లు అయితే, మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయితే అట్‌లీస్ట్ ఒక కాన్సెప్టువల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలి. అండ్ అదే విధంగా డేటాబేస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద కూడా ఒక గుడ్ అండర్‌స్టాండింగ్ కాన్సెప్టువల్‌గా ఉండాలి మీరు. అండ్ అలాగే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ అనేది చేసి ఉండాలి. అండ్ ఇంకోటేంటంటే మీకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఎస్‌డీఎల్‌సీ ఉంటుంది గదా! వీటి మీద అయితే ఒక గుడ్ అండర్‌స్టాండింగ్ ఉండాలని వీళ్ళైతే మీ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా వీళ్ళ నుంచి మనం సాలరీ వచ్చేసి 3.6 నుంచి 5 ఎల్‌పీఏ వరకైతే సాలరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది బేస్డ్ అపాన్ యువర్ స్కిల్. కానీ మ్యాక్స్ అయితే 3.6 ఎల్‌పీఏ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీ స్కిల్ సెట్ పర్ఫెక్ట్ ఉన్నట్లయితే అండ్ అదే విధంగా ఆహ్, ఇంటర్వ్యూ టైమ్‌లో మీరు పెర్ఫార్మ్ చేసినట్లయితే అప్పుడు మీకు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మీ యొక్క ప్యాకేజ్. ఓకే. అది జాబ్‌కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. టెలిగ్రామ్‌లో లింక్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్‌లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడైతే మీరు ఈ లింక్స్‌ని ఫైండ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి హెక్సావేర్ టెక్నాలజీస్ నుంచి అయితే మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చింది. లొకేషన్ వచ్చేసి మనకు పాన్ ఇండియా అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీకి అయితే హైర్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఫ్రెషర్స్‌ని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంసీఏ. సో ఓన్లీ ఈ 3 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళను, అది కూడా 2023 పాస్డ్ ఔట్స్‌ని మాత్రమే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. సో గైస్, మీకు ఎవరైతే పాస్డ్ ఔట్స్ అవుతుంటారో రీసెంట్‌గా వాళ్ళైతే ఈ జాబ్ అయితే మంచి ఆపర్చునిటీ. హెక్సావేర్ చాలా బావుంటది కంపెనీ. దీని యొక్క ప్రాసెస్ కూడా మనకు చాలా ఫాస్ట్ ఉంటది. విప్రోలో అయితే ఉండదు. మీకు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూ గాని ఇలా చాలా స్పీడ్ ఉంటది ప్రాసెస్ అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాబ్‌కి అయితే పక్కా మిస్ చేయొద్దు. అప్లై చేసుకోండి. ఓకే. అండ్ ఇంకా క్లియర్‌గా చూసుకుంటే స్ట్రీమ్స్ వచ్చేసి సీఎస్‌సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఈటీసీ, ఈఐఈ, ఐసీఈ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఈ బ్రాంచెస్ వాళ్ళు ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ మెకానికల్ అండ్ సివిల్ అలైడ్ బ్రాంచెస్ నాట్ అలౌడ్. నాట్ ఎలిజిబుల్ అనమాట దీనికైతే. అండ్ ఎంఈ, ఎంటెక్ వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ కాదు. అండ్ 60% గాను లేదా 6 సీజీపీఏ గాను మీరైతే మెయింటైన్ చేయాలి త్రూఅవుట్ 10థ్, 12థ్, యూజీ అండ్ పీజీలో. అండ్ నో యాక్టివ్ బ్యాక్‌లాగ్స్. సో మీరు ఈ యొక్క జాబ్ అప్లై చేసుకొని షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఈ యొక్క జాబ్‌కి లైక్ ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ఆన్‌బోర్డింగ్ టైంకెల్లా మీకైతే యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అయితే ఉండకూడదనమాట. వీళ్ళ నుంచి మనం సాలరీ వచ్చేసి 4 ఎల్‌పీఏ పర్ యానమ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎక్స్‌పెక్ట్ కాదు, 4 ఎల్‌పీఏ అనే సాలరీ ఉంటుంది మీ యొక్క ట్రైనింగ్ తర్వాత. ఓకే. అండ్ అదే విధంగా స్టైఫండ్ వచ్చేసి మనకు 6 మంత్స్ వరకు 15,000 అయితే ఇస్తారనమాట వీళ్ళు ట్రైనింగ్ పీరియడ్‌లో ఇది. సర్వీస్ అగ్రీమెంట్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆ 2 ఇయర్స్‌లో గనుక ఏమన్నా బాండ్ బ్రేక్ చేయాలనుకుంటే మీరైతే వాళ్ళకి 1,00,000 వరకు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే. యాహ్! ఆ జాబ్‌కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. లింక్స్ టెలిగ్రామ్‌లో ఉన్నాయి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి అమిటీ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే సాఫ్ట్‌వేర్‌గా అయితే వీళ్ళు హైర్ జావా డెవలపర్‌గా అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ చూసినట్లయితే దీనికి ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్. అండ్ జాబ్ లొకేషన్ చూసినట్లయితే బెంగుళూరు అనమాట. అండ్ వీళ్ళ నుంచి మనం 3.2 నుంచి 4 ఎల్‌పీఏ వరకైతే సాలరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ వాళ్ళైతే ఎలిజిబుల్ గైస్, పక్కా అప్లై చేసుకోండి. బీఎస్సీ సీఎస్ ఐటీ అండ్ ఎంఎస్సీ సీఎస్ ఐటీ, బీసీఏ, ఎంసీఏ. సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ వాళ్ళు పక్కా అప్లై చేసుకోండి. మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని. ఓకే. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2020, 2021, 2022. సో ఈ 3 ఇయర్ ఆఫ్ బ్యాచెస్ వాళ్ళు ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైతే పాస్ ఔట్ అయ్యింటారో ఆ ఇయర్‌లో వాళ్ళు మాత్రం పక్కా అప్లై చేసుకోండి. మీకైతే జాబ్ పక్కా వస్తుంది. అండ్
జావా దాని మీద కాబట్టి మీకు అది వచ్చిన వాళ్ళైతే పక్కా ఈ జాబ్‌నైతే క్రాక్ చేయగలరు. సో, ఇక్కడ వాళ్ళైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు. పొజిషన్ ఆఫ్ జావా డెవలపర్‌కి అయితే హైర్ చేసుకుంటున్నారు ఫ్రెషర్స్‌ను. ఓకే. అండ్ త్వరగా జాయిన్ అయ్యే వాళ్ళనైతే వీళ్ళని కావాలని అనుకుంటున్నారు. 15 డేస్‌లో ఒకవేళ మీకేమైనా నోటీస్ పీరియడ్ ఉన్నా కూడా 15 డేస్‌లో జాయిన్ అయ్యే విధంగా అయితే మీరు ఉండాలని వీళ్ళైతే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా మీకు స్ట్రాంగ్ జావా ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది రావాలని కూడా వీళ్ళైతే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. అండ్ అదే విధంగా ఎక్సలెంట్ నాలెడ్జ్ బిల్డింగ్ స్కేలబుల్ వెబ్ అప్లికేషన్స్, ప్రొఫిషియంట్ విత్ జేడీబీసీ, స్ప్రింగ్, సర్వ్లెట్ అండ్ జేఎస్పీ అండ్ excellent experience with Oracle RDBMS and SQL queries and good experience with Tomcat, JBoss, J2EE, JSP, JSF. సో, మొత్తం ఈ జాబ్ వచ్చేసి జావా మీదనే ఉంటుందనమాట. సో, మీకు గనక ఈ స్కిల్స్ వచ్చినట్లయితే మీరు ఈ జాబ్‌కైతే పక్కా అప్లై చేసుకోండి. మీరు రెజ్యూమ్‌లో కూడా ఈ జావా స్కిల్స్‌లో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు కదా స్కిల్స్. ఈ స్కిల్స్‌లో మీకు వచ్చినవన్నీ మెన్షన్ చేయండి. ఓకే. లైక్ ఇప్పుడు జావా ఉందనుకో, జావాలో సబ్ టాపిక్స్ మీకు ఏమొచ్చు అన్నీ అనేది మెన్షన్ చేయండి. సో, మీ యొక్క రెజ్యూమ్ అయితే పక్కా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే. ఈ జాబ్‌కైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి గైస్. లింక్స్ నేను టెలిగ్రామ్‌లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఉంది. ఒకవేళ అది వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్‌లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు లింక్స్‌ని ఫైండ్ చేయగలరు. అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి PubMatic అనే కంపెనీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఒక ఇండియన్ కంపెనీ ప్రైవేట్‌ది. అండ్ లొకేషన్ చూసినట్లయితే పూణేలో ఉంటుంది మనకు. వీళ్ళొచ్చేసి ఆపరేషన్స్ ఇంజినీర్ అండ్ టెక్నికల్ ఎక్సలేషన్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ కూడా తీసుకుంటున్నారు. ఫుల్‌గాను తీసుకుంటున్నారనమాట. అండ్ ఎక్స్‌పీరియన్స్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అండ్ అదేవిధంగా 2 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళను హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ వాళ్ళని మాత్రమే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే క్లియర్‌గా ఫ్రెషర్ నుంచి 2 ఇయర్ ఆఫ్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చని వీళ్ళైతే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. మీకు యాప్టిట్యూడ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది బాగా వచ్చి ఉండాలి. అండ్ అదే విధంగా అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ ఇచ్చినవి లైక్ పైథాన్, సి++, పీహెచ్‌పీ ఎక్సెట్రా. సో, ఈ 4లో మీకు ఏదన్నా ఒకటి వచ్చినైతే మీరైతే ఈజీగా అయితే ఈ జాబ్‌కి అయితే షార్ట్ లిస్ట్ అవుతారు. సో, మన దాంట్లో అయితే ఈ 3 కోర్స్ అయితే ఉన్నాయి. పైథాన్, సి++. సో, మన ఛానల్ అయితే మీరు నేర్చుకోవచ్చు. ఒకసారి పైథాన్ లైఫ్ తెలుగు అని యూట్యూబ్ ఛానల్‌లో సెర్చ్ చేయండి. మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ ప్లేలిస్ట్‌ని ఒకసారి విజిట్ చేసినట్లయితే మీకు అక్కడ 30+ ఐటీ కోర్సెస్ అయితే మనం చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో సి++, డేటా స్ట్రక్చర్స్, పైథాన్, జావా అండ్ రీసెంట్‌గా డెవాప్స్ 10 అవర్స్. సో, ఇలా అయితే మనం చాలా కోర్సెస్ అయితే చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అవైతే చూసి నేర్చుకోండి. ఒకవేళ మీకు ఆ కోర్స్ మంచిగా అర్థమవుతుందంటే మీ ఫ్రెండ్‌కి కూడా రెఫర్ చేయండి. ఓకే. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కోర్ జావా రావాలి అండ్ జావా స్క్రిప్ట్ అండ్ నోడ్.js నాలెడ్జ్ విల్ బి ప్రిఫరబుల్. సో, మీకు కోర్ జావా అండ్ జావా స్క్రిప్ట్ అండ్ నోడ్.js వీటి మీద నాలెడ్జ్ ఉంటే వాళ్ళని కూడా వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారనమాట. అండ్ అదేవిధంగా ఎస్‌క్యూఎల్ అండ్ బేసిక్స్ యూనిక్స్ షెల్ స్క్రిప్టింగ్ ఈజ్ మస్ట్. సో, ఈ వీడియోస్ కూడా మన దాంట్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా బిగ్ డేటా నాలెడ్జ్ ఈజ్ గుడ్ టు హ్యావ్ HIVE అండ్ స్పార్క్. సో, గైస్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 జాబ్స్ మాత్రం పక్కా అప్లై చేసుకోండి. మీ రెజ్యూమ్ కూడా పక్కా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఎందుకంటే అన్నీ ఇక్కడ టెక్నికల్‌గానే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఓకే. సో, మీరైతే అప్లై చేసే ముందైతే చాలా కేర్‌ఫుల్‌గా చేయండి. అండ్ రెజ్యూమ్‌లో కూడా వీళ్ళు ఏం స్కిల్స్ అయితే అడుగుతున్నారో ఆ స్కిల్స్‌ని బట్టే అప్లై చేయండి. ఓకేనా. సో, హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. అండ్ అదేవిధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళు పైథాన్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. బేసిక్ టు అడ్వాన్స్ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 1కి అయితే స్టార్ట్ అవుతుంది. నేనైతే ఒకసారి డెమో లింక్ కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. ఒకవేళ మీరు ఆ డెమోని చూడండి. ఆ డెమో వీడియో నచ్చితేనే మీరైతే కోర్స్‌లో ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా రెఫర్ చేయండి. ఓకే. సో, హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.